హాయ్ నేను సతీష్. ఈ వారం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ 100% ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేయండి, నేను చెబుతా ఉన్నా కదా. ఎందుకంటే లాస్ట్ ఫినాలే వీక్లో ఎందుకు ఇప్పుడే పంపిద్దామని. అయితే ఇక్కడ ఉన్న అప్డేట్ కూడా ఏంటంటే, నాకు తెలిసింది బుధవారం అంటున్నారు. బుధవారం మిడ్ నైట్ ఉండొచ్చు, గురువారం మనకి ఎపిసోడ్లో చూపిస్తారని తెలిసింది. కానీ నా అంచనా ప్రకారం అట్లా ఉండకపోవచ్చు. మనకి ఎప్పుడు కూడా గురువారం చూపిస్తా ఉన్నారు. ఓటింగ్ జరిగాక గురువారం మిడ్ నైట్ అవి మిడ్ వీక్ ఎలిమినేషన్, మిడ్ నైట్ ఎలిమినేషన్, అందరిని హౌస్ నుంచి ఒకసారి బయటికి రండి అని బిగ్ బాస్ పిలుస్తాడు కదా. పోనీ వీళ్ళందరూ ఎప్పుడు ఇదే సీక్రెట్ టాస్క్ ఏదో గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ అనుకుందామంటే, అది ఎప్పుడు 3వ వారమో 4వ వారమో 5వ వారమో 10 వారాల లోపు ఎప్పుడైనా అయ్యి ఉంటే ఏదో జిమ్మిక్కులు చేస్తాను మ్యాజిక్లు చేస్తాను అనుకోవచ్చు. బట్ ఈసారి ఏంటంటే ఇంకా ఫినాలే వీక్ లాస్ట్కి వచ్చేసాం దశలో అంటే ఖచ్చితంగా ఇదేదో మిడ్ వీక్ ఎలిమినేషన్ నిజంగానే మిడ్ నైట్ ఎలిమినేషన్ అనేది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, హౌస్ మేట్స్ కూడా. కాకపోతే ఇక్కడ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి. డైరెక్ట్గా బిగ్ బాస్ ఎంతవరకు జరిగిన ఓటింగ్ ప్రకారం అని చెప్పి పంపిస్తాడా, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగేంత వరకు జరిగిన ఓటింగ్ ప్రకారమే నిర్ణయం తీసుకుని నేనే పంపిస్తానని డైరెక్ట్గా చెప్పేస్తే ఓకే. లేదంటే ఖచ్చితంగా ఏమైతే చెప్పండి, మీ ఊహకే వదిలేస్తాను. ఈ వారం అంతా టాస్క్ల్లో డెసిషన్ తీసుకునేటప్పుడు ఎట్లా జరుగుతుంది, మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంది కనుక మరి ఎవరు అర్హులు కాదు అని ఒకవేళ చెప్పాడు అనుకోండి, ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. నేను ఒక 5 సెకండ్స్కి గ్యాప్ ఇస్తా, మీకు కామెంట్ పెట్టండి. ఎవరు ఏ పేరు గెస్ట్ చేశారో చూస్తా ఒకసారి, ఆడియన్స్ ఎట్లా అనుకుంటే. ఎందుకంటే హౌస్ మేట్స్కే డెసిషన్ కానీ వదిలేసి ఉంటుంటే ఎవరి పేరు టార్గెట్ చేస్తారు, ఎవరు ఈ హౌస్లో ఉండడానికి అర్హత లేదు అని చెబుతారు. ఒక కామెంట్ ఇది పెట్టండి. సరే, ఇక నేనేమంటానంటే నా అంచనా ప్రకారం గురువారం మిడ్ నైట్ ఉంచితే మనకి శుక్రవారం ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటున్నా. న్యాయంగా అయితే ఓట్ల ప్రకారం ఆడియన్స్ జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూసుకున్నా సరే సుమన్ శెట్టే వెళ్ళాలి. ఇక హౌస్ మేట్స్ పంపాలన్నా అతడికి ఏం చెప్పాలి, కానీ చెబుతారా? చెప్పరు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ వీకే వెళ్ళిపోవాలి. అంతకుముందు బాటమ్ 2లో ఉన్నాడు కదా సుమన్ శెట్టి. ఆ తర్వాత లాస్ట్ వీకే రీతు అవుట్ అయిపోయిన వారమే వెళ్ళిపోవాలి. కాకపోతే ఆ రీతు గురించి ఈ అమ్మాయి సంజన మాట్లాడిన మాటల నేపథ్యంలో ఇవిడేం తప్పు మాట్లాడలేము. ఇద్దరు పక్క పక్కన ఉంటే నాకు కంఫర్ట్గా లేదనే దాని మీద విపరీతంగా షోకి నెగిటివ్ టార్గెట్ అయిపోయింది. ప్రచారం కూడా జరిగింది. ఆవిడ తప్పేమనింది ఇప్పుడు? ఎందుకంటే చాలామంది మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూడొచ్చు, చాలా డిబేట్లు జరిగేటప్పుడు కావచ్చు, అంతేనండి రకరకాలుగా బిగ్ బాస్ షో అంటేనంతే వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ఆవిడ ఆడిన దాంట్లో అబద్ధం ఏమనుందా, తప్పేమనుందా, ఉన్నదే రెగ్యులర్గా మనం చూస్తున్న దానిందే. ఆవిడేమో ఒక భాష కూడా అటు ఇటు మాట్లాడలే. ఇవన్నీ రీచ్ అవుతాయి కదా. ఇంకేంటి, సరే వాళ్ళు అలాగుంటేనే కంటిన్యూ చేస్తారు, అదే వాళ్ళకి కంటెంట్, అదే కావాలా. దీంతో నెగిటివిటీ పెరిగింది. ఎటు సుమన్ శెట్టితో పోల్చుకుంటే రీతు చౌదరి బాటమ్ 2లో ఉంటుంది. ఆ వారం అంతా నేను చెబుతూనే వచ్చా. అవన్నీ సరే ఇంకెందుకు ఈవినే పంపించేదని పంపించేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా సుమన్ శెట్టినే మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపేస్తారని నేను అనుకుంటున్నా. మరి మిగతా వాళ్ళ ఓటింగ్ ఎట్లా ఉంది? చాలామందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఏది ఫేక్ ఏది రీల్ అర్థం కాని అయోమయంలో ఉన్నాము అని కూడా కామెంట్లు పెడుతున్నారు. వాటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చేస్తాం. తనూజ ఎప్పట్లాగే ఫస్ట్లోనే ఉంది, 27%, 100% సేఫ్, నో డౌట్. ఈవిడైతే 100% ఆటలో హౌస్లో ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేసింది ఎట్లా వాళ్ళ కంటెంట్ రావాలనో లేకపోతే తను ఉండాలనో, రేసులో టాప్లో టైటిల్ రేసులో ఉండాలని. ఆవిడకైతే మంచి ఓటింగ్గా జరుగుతుంది. ఇక రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, 21% ఉంది. అయితే కొంతమంది అడిగింది ఏంటంటే, ఇమాన్యుయల్ లీస్ట్లో ఉన్నాడంట, ఎలిమినేట్ అయిపోతాడంట, ఖచ్చితంగా అవుట్ అయిపోతాడంట, ఇట్లా చెబుతూ ఉన్నారు. ఇదంతా సోది. కొన్ని వెబ్సైట్స్లో బాట్స్తో వేసే దాంట్లో కొన్ని చోట్ల ఈయన లాస్ట్లో ఉన్నాడు, అలాగే కొన్ని చోట్ల సుమన్ శెట్టి అయితే ఫస్ట్లో ఉన్నాడు. ఇదంతా ఫేక్ ఓటింగు, ఫేక్ ప్రచారమే తప్ప అంత సినిమా లేదు. ఇమాన్యుయల్ ఖచ్చితంగా ఈ వారం సేఫ్, అతడు అవుట్ అయిపోతాడు అనుకుంటే దాన్ని మించిన అబద్ధం ఇంకోటి లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. లాస్ట్ వీక్ ఎట్లాగే ఇప్పుడు ఏదైతే ఇమాన్యుయల్ కొన్ని చోట్ల కంప్లీట్గా లీస్ట్లో ఉన్నాడు, ఇతరకంటే సుమన్ శెట్టి కూడా పైన ఉన్నాడు, సో ఇమాన్యుయల్ అవుట్ అయిపోతాడంటే అని అడుగుతూ ఉన్నారు చూడండి. ఇట్లాంటి సైటుల్లోనే కొన్ని చోట్లలో రీతు చౌదరి లాస్ట్ వీక్ అంతా టాప్ 2లో ఉండింది. నేను ఆ మాట కూడా చెప్పా. ఇదే కొలమానం అనుకుంటే రీతు చౌదరి ఏకంగా తనూజను కూడా డామినేషన్ చేసేద్దేమో, ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుందేమో అని చెప్పే కదా. ఆ రకంగా అయితే మరి రీతు లాస్ట్ వీక్ సేవ్ అయిపోవాలి కదా, 100% అయిపోవాలి కదా. మరి ఎందుకు కావాలి? మనం ఏం చెప్పాం? బాటమ్ 2లో ఉండింది, అవుట్ అయిపోద్ది ఖచ్చితంగా, కొన్ని దగ్గరలో బాట్స్ పడతాయి, అవి నమ్మకండి అని చెప్పాను లేదా? మిగిలిన కొన్ని చోట్ల లిస్టులో ఉండింది. ఇప్పుడు బాట్స్ పెట్టుకుని ఎవరైనా వేయొచ్చు, మీరు నేను ఎవరైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి బుద్ధి పడేయచ్చు. హైప్ కోసం పిఆర్ చేసే స్టంట్ అది. ఇలా కవర్ చేసుకోవడానికి మాకు చాలా ఓటింగ్ జరిగింది, అన్ఫేర్ ఎలిమినేషన్ చేసేసాడు, మేము డిజర్వే, బిగ్ బాస్ వాళ్ళని కాపాడడానికి వీళ్ళని కాపాడడానికి మాకు అన్యాయం చేసేసారు, ఒక స్టంట్ అది. పిఆర్ తీసుకునే అమౌంట్కి న్యాయం చేయాలంటే ఆ కంటెస్టెంట్ తరపున ఎంతవరకు సాధ్యమవుతుంది అంతవరకు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నం చేస్తారు, చేసుకుని చెప్పుకోవాలి. అది వాళ్ళు పాపులారిటీ, పబ్లిసిటీ ఇవన్నీ చేసుకునేదానికి.
ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ మీరు నమ్మాలంటే 99% యూట్యూబ్ ఓటింగ్ జరిగింది చూడండి, అది నమ్మండి. అది ఖచ్చితంగా. అది అంత తేలిక గాదు. అందులో మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, కొన్ని వేల మెయిల్స్ ఉంటే తప్ప కాస్తో కూస్తో చేయగలరు తప్ప అది అంత ఈజీ గాదు, సాధ్యం గాదని గూడా చెప్పొచ్చు. 100% అక్కడ చేయలేరు. అట్లాగే మూడో ప్లేస్‌లో సంజన ఉంది. ఈవిడకి ఒక 19% ఈమె గూడా లీస్ట్‌లో ఉందంట అంటా ఉన్నారు. కానీ కాదు. యూట్యూబ్ పోలీసులు చూస్తే అర్థమైపోద్ది. పోనీ మన న్యూస్ బోర్డ్‌లో కూడా నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. నేను వీడియో చేసే సమయానికి ఒక 25,000 మంది వేశారు. అందులో సంజనకి 33% ఉంటే, బర్నీకి 15%, సుమన్‌కి కేవలం 3% ఉంది. ఇప్పుడు సంజనాని కావాలని కొన్ని సందర్భాల్లో లాస్ట్ వీక్ అంతకుముందు లిస్ట్‌లో పెట్టారు తప్ప, దీంతో అది చూసి కొంతమంది బ్లైండ్‌గా ఫాలో అయిపోతూ అక్కడ లాస్ట్‌లో ఓటింగ్‌లో లిస్ట్‌లో ఉండేవాళ్ళే పెడతారు బాటమ్ 2లో గనుక సంజన అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. పోనీ అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక నువ్వు చెబుతారంటే అది కూడా కాదు కదా! ఏదో చెప్పాలని చెప్పేసాం, ఒకటి పట్టుకొని చెప్పేసామంటే ఇలాగే రాంగ్ క్యాలిక్యులేషన్స్, అంచనాలన్నీ ఉంటాయి. పర్ఫెక్ట్ ఓటింగ్ అనాలిసిస్ మన ఛానెల్‌లో చూడండి. మీకు ఎప్పుడు కూడా ఈ సీజనే కాదు, గత ఓటీటీస్ సహా ఇన్ని సీజన్‌లు ఎప్పుడైనా తప్పిద్దా? లాస్ట్ ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిలో కూడా మాక్సిమం తెలిసిపోద్ది మనకి. ఈ కంటెస్టెంట్ ఔటు. ఆ డిఫరెన్స్ పెద్దగా లేకపోతే. కాకపోతే లాస్ట్ 3లో ఉండేటప్పుడు డబుల్ ఎలిమినేషన్ అన్నారనుకోండి, పక్కాగా ఈ కంటెస్టెంట్ 100% అని చెప్పి ఆ డబల్‌లో బాటమ్ 3లో ఉండేవాళ్ళలో ఏ ఇద్దరిని పంపిస్తారు రెండో కంటెస్టెంట్ అనేది. ఇప్పుడు 7 ఉన్నారనుకోండి, ఏడో కంటెస్టెంట్ పక్కా అని చెప్పేస్తా. ఇక 5, 6 ప్లేసుల్లో ఉండేవాళ్ళు డబుల్ క్వెషన్ వచ్చేటప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ బొటాబొటి ఎడ్జ్‌లో ఉండేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతదేమో తప్ప మాక్సిమం 100% మన ఛానల్ ఓటింగ్ అనాలిసిస్ అయితే అంచనా తప్పు కాదు. ఇవి జరగబోతుంది. సో, ఒక్క దగ్గర నమ్మేసి, ఒక దగ్గర చూసేసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఇక భరణి ఆయనకు 13% ఉంది. 4గో ప్లేస్‌లో ఉన్నాడు. వాస్తవానికి ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండడానికి ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్ ఫాలోవర్స్‌కి సంబంధించి కావచ్చు, ఈ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ 2 వీక్స్‌లో ఎగ్ గలాట వల్ల కావచ్చు, కామనర్స్ ఎక్కువగా ఇతని మీద ఫోకస్ చేయడం కావచ్చు, మంచి హైపే వచ్చింది. కేవలం ఓవర్ సేఫ్ ప్లే. సేఫ్ ప్లే కూడా కాదు. సేఫ్ ప్లేలో ఇంతకంటే ఈడు ఆడలేడు. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటంటే అవతలోడు మైనస్‌లో చెప్పాలి, నెగెటివ్‌లో చెప్పాలి. వాళ్ళకంటే నువ్వు ఎటు బెటరో చెప్పాలి. బయటైతే గొడవలు పడండి. వాడి వంకలు వెతుకు, వీడి వంకలు వెతుకు అడగరు కదా! అవసరం కూడా ఎవడికి లేదు. ఎవడు ఎట్లా పోతే మనకెందుకు అన్నట్టు. బట్ ఇక్కడేంటంటే కాన్సెప్ట్ అది. దానికి రివర్స్‌లో వెళ్ళి వచ్చినోళ్ళందరిని పొగిడి అతని గ్రాఫ్ అతను తగ్గించుకున్నాడు సేఫ్ ప్లే వల్ల. లేకపోతే ఎక్కడో ఉండాల్సినోడు. అట్లాగే ఫిఫ్త్ ప్లేస్‌లో డీమోన్ పవన్ ఉన్నాడు. ఇతను కూడా ఒక 12, 13 ఈ రేంజ్‌లో జరుగుతుంది. రైతు తర్వాత కొద్దిగా పెరిగింది కానీ ఇంకా పెరగాలి. కానీ సేఫ్ అవ్వాలంటే ఈ వారం సేఫ్ జోన్‌లో ఉండాలంటే చాలదు. డీమోన్ పవన్‌కైతే రిస్క్‌లో ఉన్నట్టే. ఇక సింగిల్ ఎలిమినేషన్ అయితే ఆ 8, 7 ఆ రేంజ్‌లో సుమన్ శెట్టే ఉన్నాడు. ఈ నా అంచనా ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ సుమన్ శెట్టియే అవుతాడు. ఒకవేళ ఇంకా వీకెండ్‌లో ఇటు డబుల్ ఎలిమినేషనే. మిడ్ వీక్ ఎలిమినేషనే అండ్ డబుల్ ఎలిమినేషన్. మిడ్ వీక్‌లో వారం మధ్యలో సుమన్ పంపిస్తే వీకెండ్‌లో డీమోన్ పవన్, బర్నీలో ఒకరు వెళ్తారు. అది గాకుండా ఆ డబుల్ ఎలిమినేషన్‌లో ఇంకేదైనా డీమోన్ అండ్ బర్నీని గాకుండా సంజనాను గాని ప్రతి వారం టార్గెట్ చేసినట్టుగా ఈ సీజన్‌లో నిన్న ఆవిడ జైల్‌లో కూర్చొని చెప్పినట్టుగా ఏదైనా జరిగితే కావాలని వాంటెడ్‌లు బాటంలో పెట్టినట్టుగా ఏదైనా చేస్తే జిమ్మిక్కులు, మ్యాజిక్‌లు జరగాలి తప్ప ఈ ప్రస్తుతానికైతే మిడ్ వీక్‌లో 100% వెళ్ళేదానికి అర్హుడు ఎవరంటే సుమన్ శెట్టి. ఆ తర్వాత వీకెండ్‌లో డీమోన్ ఆర్ భరణి ఇట్లా ఉండబోతుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నేను ఇప్పటికే పైన పిన్ చేసి కూడా పెడతాను. మిస్డ్ కాల్స్ నంబర్‌లు ఉంటాయి కనుక అయ్యో! ఉండాల్సినోళ్ళది ఓటు వేయాల్సింది మర్చిపోయాం అట్లా కాకుండా మీకు నచ్చితే ఓటు వేయండి. లేకపోతే లేదు. సరేనా? ఓకే.